తెలంగాణ. తెలుగు రాదు యాక్చువల్ గా, అలా వచ్చాడు తెలుగు అదైతే నేర్చేస్తున్నాడు. నిజం సార్, నేను ఇక్కడ వచ్చాక నేర్చుకున్నాను సార్. వచ్చాడు రాస్తాడు. సార్. గొప్ప విషయం అంటే సార్. ఇప్పుడు అర్జున్ రైటింగ్ బాగుంటుందని చెప్పి కన్నడ అబ్బాయి వచ్చి తెలుగు 2-3 నెలలు నేర్చేస్తున్నాడు. సార్. సో తను చేసినంత సేపు ఫేర్ ఎవరు చేస్తారంటే అర్జున్ చేస్తాడు. అవును సార్, అప్పుడు టైపింగ్ టైపింగ్ లేదు కదా, అర్జున్ రైటింగ్ బాగుంటుందని చెప్పి అర్జున్ రాయించమంట. సార్. అంటే తెలుగు నేర్చుకుని తెలుగు రైటింగ్ మొదలు పెట్టాడు. సో ఎవరి రైటింగ్ అలా ఉండదు సెట్ లో, అందుకు తన చేత రాయిస్తాను అనమాట. అదే నాకు అడ్వాంటేజ్ అయింది. అంటే సార్ ఏం రాస్తున్నా మనకి చూసుకోవడానికి easy ఉంటుంది. అక్కడ కన్నడ ఉత్తరం ఉంటాయి, ఇలా ఇలా అంటాడు, అరే అంటాడు. సార్ సీను బాగా హెల్ప్ చేస్తారు సార్ ఆ విషయంలో. అంటే ఏమైనా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా తెలుగు సీనికి ఇచ్చేవారు క్రెడిట్. సార్ తక్కువ జర్నీ కాదు కదా సార్, ఆల్మోస్ట్ మీ దగ్గర కలిసి ఉండేవారు, ఎక్కడికి వచ్చినా కలిసే ఉండేవారు. సుక్కు సారుని అజ్జుబాయ్ సీన్ అన్నానే ముగ్గురు రూమ్ లోకి వెళ్తే అసలు ఆ రూమ్ లో కథ ఏం తయారు చేస్తున్నారని టెన్షన్ వచ్చేసి బయట వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పటికైనా ఆ రూమ్ లోకి వెళ్ళి ఒక రోజైనా సిట్టింగ్ లోకి వచ్చేలా డ్రీమ్ హరిప్రసాద్ గారు అని, హరిప్రసాద్ సార్ అంటే ఆయన అడిగాను, సార్ అర్జున్ అన్న సీన్ అన్న ప్లేస్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ముందు 2-3 సినిమాలు చేయాలన్నాడు. 2-3 సినిమాలు చేసి అంత బాగానే ఉన్నది కానీ సార్, సెట్ లో కొన్ని జరిగాయి సార్. అంటే మీకు చెప్పలేదు అనుకున్నాను. ఇలా పొడిచే సీన్లు ఉంటాయి కదా సార్, ఇలా పట్టుకునేది ఒరిజినల్ కత్తి పెట్టేద్దాం అంటే ఒకవేళ మిస్ అయితే పర్ఫెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుంది, ఏంటి ఆయన సైకోలో మాట్లాడుతున్నారు ఏంటి అన్న ఇదైతే మాత్రం సాధారణ నేర్చుకోలేదు. ఎందుకంటే సార్ ఆర్టిస్టులకి ఏదన్నా తగులుతుందంటే ఈయన ఫీల్ అయిపోయి ఎవరే ఆర్టిస్టులని మల్లెపూల్లో చూసుకోవాలరా, టెన్షన్ పడకూడదు, వాళ్ళకి టెన్షన్ పట్టకండి, మీరు 2-2 వెళ్ళి డైలాగ్ చెప్తేనే, ఇప్పుడు సార్ అన్న డైలాగ్ చెప్తే మనం వెళ్ళి చెప్తుంటారు అంతమంది చెప్పండి, ఎవరు ఒకరు వెళ్ళి చెప్పండి, ఆయనకి ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారని అంత ప్రేమగా చూసుకుంటారు. నువ్వేంటంటే ఎంతమైనా నేను కూడా చేసేస్తారన్నా, నేను చేసేసి చూపిస్తాను ఒక నిమిషం అని చెప్పి ఆయన కత్తి తీసుకోండి నాకు తెలుసు. అంటే దెబ్బ తగులుతున్నా సరే తగులుతుంది చూసు అంటున్నారు. బాబోయ్ అంత డెడికేటెడ్ గా నేను అసలు అందుకన్నా కష్టం కనిపించింది. అయ్యో సార్, ఏదన్నా ఎంత చేసినా అది ఆల్మోస్ట్ అంటే ఎక్కడ ఏమి ఇప్పుడు ఇలాంటి అది కూడా చెప్పడం కూడా ఇది వద్దండి ఇట్లా వద్దు అని సాఫ్ట్ గా చెప్పి ప్రతిదీ కోఆపరేషన్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఇంత వచ్చిందంటే ఇప్పుడు బాత్రూమ్ ఫైట్ సీక్వెన్స్ ఉంది సార్, 3 days చేసాం సార్. అది 3 days లో 2 days వాటర్లోనే ఉన్నాడు సార్. అది వాటర్ కూడా మంచిది కాదు సార్, అది ఒకసారి అయిపోయింది. ఆల్మోస్ట్ చేస్తున్నప్పుడు చేయి కట్ అయిపోయింది సార్, దాన్ని ఫైట్ చేస్తున్నప్పుడు అసలు దాంట్లోనే చేసాడు సార్. ఈ విషయం చెప్పాను సార్, అసలు అంటే చాలా ఇంకా కోఆపరేషన్ సార్, ఇంకా జస్ట్ అవును సార్, చాలా కోఆపరేషన్. ఇప్పుడు మధ్యలో చెప్పాను. అవును సార్, కలిసినాడు అన్ని మంచి గొడవలు, మీ ఇద్దరు గొడవలు చెప్పండి ఏమన్నా. హీరో గొడవలు కూడా ఉంటాయి మాకు తెలుసులే. లేదు గొడవలు ఏం లేదు సార్, అది సువాస మంచుడై ఉండాలి, అర్జున్ సువాస మంచుడై ఉండాలి. చెప్తాను సార్, నేను ఒకటి చెప్తాను సార్. ఒక రోజు శ్రీనగర్ కాలనీలో మొత్తం ఒక రోజంతా పరిగెత్తించేసారు. అయిపోయిన తర్వాత డ్రోన్ మర్చిపోయింది ఒకసారి. అదేంటి డ్రోన్ కుదిరి పెట్టుకోవచ్చు కదండి, మర్చిపోయింది ఇంకొకసారి. చెప్పిన తెలియదు అన్ని స్ట్రైట్ అంటే ఇది బాగుంది, ఈ షాట్ బాగాలేదు, వేరే చేద్దాం మళ్ళీ అనేది మాయ చేసి డ్రోన్ యూజ్ చేసుకోవచ్చు అలా చెప్పాడు, సైడ్ చెప్తాడు. అదే సార్, జనరల్ గా ఎవరైనా వచ్చి దానికి యాక్చువల్ గా ప్రాబ్లం ఏంది ఇంకొక షాట్ అట్లా చెప్తారు కదా సార్, డైరెక్ట్ వచ్చేసి డ్రోన్ పెట్టడం మర్చిపోయాం అంతే. ఇంకొకసారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది, ఇలా ఉంటది అంటాడు భయాసి కళ్ళు చూస్తే. అమ్మో అసలు సెట్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఫస్ట్ చెప్పారు రంగస్థలం పిలిచి, ఫస్ట్ నైట్ ఐడియా వచ్చింది ఒక 18 minutes 20 minutes క్లైమాక్స్ వచ్చింది. అర్జున్ పిలవంటారని ఫస్ట్ చెప్పాడు, వీడి కథ చెప్తే వీడు అన్నాడు, అరే నచ్చలేదా నీకు అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే మాట్లాడకుండా. తర్వాత చెప్పాడు, సార్ చాలా బాగుంది అన్నాడు. అంటే మీ డేష్ కోసం వెయిట్ చేశాను నేను, వీడు బాగా చెప్తారు కదా అంటే కరెక్ట్ ఇవ్వండి, ఫస్ట్ ఏది వచ్చో చెప్పామంటే ఇడికే చెప్పాను. సో ఇప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఏంటి నచ్చలేదు వీడికి మాట్లాడలేదు వెళ్ళిపోయాడు అంటే. తర్వాత ఫోన్ చేసి చెప్పాడు, సార్ చాలా బాగుంది సార్, నేను ఊరికి మొత్తం ఊహించుకున్నా ఎట్లా అవుతుంది ఏంటన్నది అని. ఆ ఎక్స్ప్రెషన్ అంత దారుణంగా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ సార్. అది షార్ట్లు జరిగేటప్పుడు కూడా వేరే ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఫస్ట్ 2 days అప్పుడు తర్వాత చెప్పాను సార్ ఆయనకి, చాలా హార్ష్గా ఉంది కట్ చెప్తాం అంటే, యాక్షన్ బాగానే చెప్తారు సార్, కట్ చెప్ ఓకే
ఓకే సార్, నాకు తెలియదు అది అంటే నేను ఓకే ఆహా, చేస్తున్నా, expression దాంట్లో తర్వాత నేను పర్టికులర్ షార్ట్ ఓకే సూపర్ అని చెప్పడం మొదలెట్టాను సార్. కాదు అప్పటి వరకు నాకు అసలు- అయిపోయిన తర్వాత ఎంత చేసింది ఓకే మిగతా వాళ్ళందరూ హర్ట్ అవుతారు కదా వాళ్ళు పాపం అలా చేస్తుంటే okay. అలా చెప్తున్నానా అంత అంతకంటే దారుణంగా చెప్తున్నారు